ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు దానంకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. దానం తరపు అడ్వకేట్ పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ల రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలను స్పీకర్ వింటున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు దానంకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. దానం తరపు అడ్వకేట్ పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు స్పీకర్ వింటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, అంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజుల బ్యాక్ అంటే దానం నాగేందర్కు స్పీకర్ నోటీస్ ఇచ్చారు. అయితే అదే తరుణంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలోనూ ఉన్నట్లు తేల్చి చెప్పారు. మళ్ళీ ఎందుకు ఈ అనర్హత పిటిషన్ విచారణ కొనసాగుతోంది? ముఖ్యంగా ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ వరుసగా ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేస్తూ విచారణ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక చివరిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు విచారణ చేపట్టినటువంటి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించి మొత్తం 7 ఎమ్మెల్యేలపై తీర్పు ప్రకటించారు. ఇక 3 ఎమ్మెల్యేలకు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును ప్రకటించాల్సి ఉంది. గతంలోనే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు. దీనికి సంబంధించి దానం నాగేందర్ తన అడ్వకేట్ తో అఫిడవిట్ ను పంపించారు. అఫిడవిట్ లో ప్రధానంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నాను, గతంలో మార్చిలో జరిగినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభకు సమావేశానికి వ్యక్తిగతంగానే వెళ్లానని అందులో పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నుంచి నన్ను సస్పెండ్ చేయలేదంటూ కూడా స్పీకర్ కు సమర్పించినటువంటి అఫిడవిట్ లో దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి దానం నాగేందర్ కు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పై ఈ రోజు విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ పూర్తి కాగా అందులో 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పును స్పీకర్ ప్రకటించారు. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా దానం నాగేందర్ ఈ 3 విషయంలో స్పీకర్ తీర్పును ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలోనే స్పీకర్ దానం నాగేందర్ విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దానంపై అనర్హత వేటు వేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. విచారణకు కౌశిక్ రెడ్డి అదేవిధంగా దానం నాగేందర్ తరపున న్యాయవాదులు హాజరయ్యారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పిటిషన్ పై విచారణ తర్వాత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై కూడా స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. ఇటు దానం నాగేందర్ పై ఫిర్యాదు చేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాది, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్, అదేవిధంగా దానం నాగేందర్ కి సంబంధించిన లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయిన తర్వాత దానం నాగేందర్ పిటిషన్ పై విచారణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయినట్లుగా భావించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ చెప్తున్నారు. కాబట్టి మరోవైపు ఈ రోజు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్
పిటిషన్ పై స్పీకర్ విచారణ చేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు 3 నెలల్లోపు పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టి 3 నెలల్లోగా ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటూ గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకు స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకుని ఆ తర్వాత మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేపడుతున్నారు. వరుసగా ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ 2 ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విచారణ ఇప్పటికే పూర్తయింది. ఇక చివరిగా దానం నాగేందర్ విచారణ చేపట్టినటువంటి స్పీకర్ ఈ 3 ఎమ్మెల్యేలపై ఎట్లాంటి తీర్పు ఇస్తారు? 3 ఎమ్మెల్యేలకు కలిపి ఒకటేసారి తీర్పును ప్రకటిస్తారా, లేకపోతే ఒక్కొక్కరి తీర్పును వెలువరిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విచారణ, స్పీకర్ విచారణ తుది అంకానికి చేరిందని చెప్పుకోవచ్చు. ఓకే సవిన్, ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు ఇంకెన్ని రోజుల్లో ముగిసే అవకాశం ఉంది? మొత్తంగా స్పీకర్ ఈ విచారణను ఎన్ని రోజుల్లో పూర్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి? సుప్రీంకోర్టు గతంలో మరో 4 వారాల పాటు స్పీకర్ విచారణకు అనుమతించింది. దీంతో సుప్రీంకోర్టు గడువు ముగియటానికంటే ముందే విచారణ పూర్తి చేసి ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును ప్రకటించేందుకు స్పీకర్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో అఫిడవిట్ రూపంలో తన సమాచారాన్ని పంపించినటువంటి దానం నాగేందర్ కు మరోసారి నోటీసులు ఇచ్చి దానం నాగేందర్ కు సంబంధించినటువంటి అఫిడవిట్ అంశంపై ఈ రోజు స్పీకర్ విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ పై ఫిర్యాదు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ఫిర్యాదు చేసినటువంటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ పిటిషన్లకు సంబంధించి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఇటు దానం నాగేందర్ తరపు న్యాయవాదులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఒకవేళ మహేశ్వర్ రెడ్డి హాజరైతే మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మహేశ్వర్ రెడ్డి తరపున లాయర్ హాజరైతే వీరిద్దరి క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేపట్టబోతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవిన్.